ఈ ఈ స్వీకరణను మాత్రం పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని చెప్పేసి పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మనం చూస్తున్న పద్మావతిపురంలో పోలీసులు భారీ స్థాయిలో చేరుకుని వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే తాము గోశాలకు పోనీయకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిజం బయటపడుతుందనే భావంతోనే పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు అని చెప్పేసి అయితే పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ బొమ్మన అభినయ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉంది ఏంటి అనే దాని మీద ఇవాళ మాట్లాడుతాం. సార్ ఇవాళ అంటే టీడీపీ సవాల్ని ఇచ్చిన సవాల్ని స్వీకరించారు. అయితే పోయేదానికి మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటి సార్? అక్కడ ఏం వాస్తవాలు బయటపడతానే ఏంటి, ఎలా భావించాలి దీన్ని? ముమ్మటికి అదే కదా. ఇప్పుడు టీడీపీ ఏమని ఆరోపిస్తుంది, ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తోంది, వ్యతిరేకిస్తోంది. కానీ నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. కరుణాకర్ రెడ్డి గారు అంటున్నది ఏంటి, నా మాటలు అక్షరాల నిజం, నేను వాటిని ప్రూవ్ చేస్తాను, మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను, ఏ చర్చకైనా నేను సిద్ధమే అని అన్నారు. సవాలు విసిరి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇవన్నీ నిజాలు, ప్రజలకు ఈ నిజాలు తెలియకూడదు అన్నటువంటి ఉద్దేశంతో డైవర్ట్ చేయడానికి. అంటే కరుణాకర్ రెడ్డి గారు అసలు బయటికే రావడం లేదు, ఆయన రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు. అంటే పోలీసులని ఉసిగొల్పింది మీరే, పోలీసులతో అడ్డుకునేటట్లు చేసించింది మీరే. చివరాఖరుకు మీరు మాత్రం అక్కడికి పోయి బాగున్నటువంటి గోవులను మాత్రం చూపి ఇక్కడంతా బాగుంది అని అంటున్నారు. నిజానికి కరుణాకర్ రెడ్డి గారు అంటున్నది ఏంటి, అక్కడ ఉన్నటువంటి కళేబరాలన్నింటినీ కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 4 నెలల్లోనే 100కు పైగా ఆవులు చనిపోయాయి. అది ఇప్పుడు చనిపోయింది కాదు, గతంలో చనిపోయింది అంటే అన్నట్టు అంటారు. దాన్ని ఎలా భావించాలి? అదే కదా నిరూపిద్దామని ఆయన అంటున్నది. రండి, ఇది ఎప్పుడు చనిపోయినా అన్నటువంటి తెలుస్తుంది. ఇప్పుడు పాతవైతే మీకు వాటి శేషాలు చాలా మటుకు మిగిలి ఉండవు, కొత్తవైతే కనీసం ఈ టెస్టులు చేసినప్పుడు బయటపడతాయి కదా. ఈ 4 నెలలు అయింది, 3 నెలలు అయింది అన్న విషయాలు తెలుస్తాయి కదా. మరి ఆ నిజాన్ని బయట తీద్దాం. మీరు ఎప్పుడెప్పుడో ఉన్నట్టు బయటకు వస్తాయనంటే ఎప్పుడెప్పుడోవా లేదంటే ఇప్పుడువా అనేటటువంటివి కూడా నిజ నిర్ధారణ జరుగుతుంది కదా. మీకు అడుగడుగున భయం ఉంది. టీటీడీ పరిపాలనా వ్యవహారం పూర్తిగా కుంటుపడిపోయింది. దానికి అధికారులకు పాలక వర్గానికి మధ్యన సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోంది. అడుగడుగున ప్రతిరోజు ఏదో ఒక ఘటన తిరుమలలో జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తాగుబోతులు ఎందుకు కొండమని తిరిగేది? వాడికి ఎంత ధైర్యం ఉంటే నేను మాడ వీధుల్లో తాగి తిరుగుతాను, కావాలంటే మీకు కూడా అమ్ముతాను అని మాట్లాడగలిగాడని అంటే అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ఓ ఇప్పటి వరకు ఒక ఐపీఎస్ అధికారి నియమించేటటువంటిది ప్రభుత్వం సంప్రదాయం. ఇప్పుడు ఐపీఎస్ అధికారే లేడు, అది ఖాళీగా ఉంది, ఇన్ఛార్జ్ చేతిలో పడి ఉంది. విజిలెన్స్ లోపం కింద ఎవడోడో ఎక్కడంటే ఆడ అన్య మతానికి సంబంధించినటువంటి స్టిక్కర్లతో ఉన్న వాహనాలు పైకి రావడం, డ్రోన్లు ఎగిరేయడం, బిర్యానీలు దొరకడం. అంటే మీ లోపాలు కావంటే జనం ఏమన్నా అంత పిచ్చోళ్ళని అనుకుంటున్నారా మీరు? ప్రజలు ఏమన్నా వీళ్ళకి ఏం చెప్పినా నమ్మేస్తామనే ఆలోచనలో మీరు ఉన్నట్లయితే మాత్రం అది చాలా తప్పు. వాస్తవాలు కంటికి కనపడుతున్నాయి. తప్పుని ఎత్తి చూపడం అన్నది అక్కడ ఈ 2 వర్గాలు మోహరిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. అంటే లా అండ్ ఆర్డర్ తప్పుతుంది అనే భావంతోనే పోలీసులు తమని వైసీపీని అడ్డుకున్నామంటున్నారు. ఎంతవరకు అది భావించాలి? రమ్మన్నది ఎవరు? సాక్షాత్తు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు. కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని అనలేదు, నేను వస్తాను అని అన్నారు. మీరు రాత్రికి రాత్రి ఆయన సందేశం బయటికి పోగానే నాని గారు, ఇటు అరణ్ శ్రీనివాసులు గారు, ఇంకా కొంతమంది టీడీపీ శ్రేణులు మీరు అందరూ కూడా గోశాలకు రండి అని పిలుపునిచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తనకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ మరి ఇతరత్ర చోట్ల కానీ రండి కరుణాకర్ రెడ్డి గారితో పాటు తరలి వెళ్దాం, అక్కడే బాహాబాహి చూసుకుందాం అన్నట్టుగా ఎక్కడైనా పెట్టారా? ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటి? నన్ను, నాతో పాటు వచ్చినటువంటి ఎంపీ గారిని, ఎమ్మెల్సీ గారిని, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని, మాజీ మంత్రి రోజా గారిని అనుమతించండి అని అంటున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళేమో 1000 మంది ఉన్నారు, 5 మందే కదా పోతాం అన్నది. అంటే మాకు వాళ్ళని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది. నిజానికి ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది. అబద్ధమే మందలుగా మనుషులను తెచ్చుకొని
తన పిరికితనాన్ని బయటపడనీయకుండా ధైర్యాన్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది ప్రధానంగా ఎస్వి గోశాలలో ఉన్నటువంటి వాస్తవాలు వెలికి తీయాలి అనే భావనతోనే ఇవాళ ఈ టీడీపీ సందేశాన్ని కూడా టీడీపీ సవాల్ను కూడా స్వీకరించాము. అయితే దీని పట్ల అటు రెండు వర్గాలతో అంటే ఉన్న వర్గాలు అంటే పార్టీ అధికారులు అందరినీ కాకుండా సవాల్ విసిరిన వారిని మాత్రం పిలిపించి దాని మీద వాస్తవాలు తెలుసుకొని మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పేసి భావన అయితే స్పష్టం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడతాం. సార్ 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 ఇది పరిస్థితి. ప్రధానంగా వాళ్ళ అంటే తాము ఏంటి చెప్పదలుచుకునింది మేము మీడియాకు మళ్ళీ వివరిస్తాము అని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి గోశాల వద్ద ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండాలని తమను 5 మందిని మాత్రం అలో చేయండి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దానికి అనుగుణంగానే పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడించి అంటే ఉన్నతాధికారులతో మాట్లాడించి సంప్రదించి తదుపరి నిర్ణయం చెప్తామని చెప్పారు. దాంతో వీళ్ళు గోశాలకు పోవాలనుకున్న పర్యటన కూడా వాయిదా వేసుకుని ఇవాళ కరుణాకర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే గోశాల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకూడదు అనేసి పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులను కూడా అక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసి పదే విజ్ఞప్తి అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ తిరుపతిలో ఎస్వి గోశాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా జరిగాయా లేదా అని నిజ నిర్ధారణ అయితే బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా టీడీపీ టీటీడీ అన్ని విధాల చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. రైట్ వర్మ, మొత్తానికి టీటీడీ గోశాల వ్యవహారం రాజకీయ రచ్చరేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన అనంతరం మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పినా ఇప్పుడే వెళ్ళాలి, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే మేము సందర్శిస్తాము అని ఇటు వైసీపీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు ఎమ్మెల్సీ కూడా మేము 5 వెళ్తాము అని చెప్పినా అది శాంతి భద్రతలకు విఘాతం కాబట్టి తర్వాత పంపిస్తామని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది భూమన ఇంటి వద్ద. ప్రస్తుతం ఆయన తన పర్యటన వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం లైవ్లో చూస్తాం, ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు. మేబీ మరి పర్యటన తర్వాత చెప్తామని కూడా చెప్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో మొత్తానికి టీటీడీ గోశాలలో గోవుల మృత్యు వ్యవహారం అయితే రాజకీయంగా రచ్చరేపుతోంది. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలి, పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలని కూడా అందరూ కోరుతున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.